హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వంకాయతో బజ్జీ చేశాను. చాలా టేస్టీగా ఉన్నాయి. 1 కేజీ వంకాయల్ని శుభ్రంగా కడిగి ఇలా చాకుతో మధ్య భాగాన్ని కట్ చేసుకుని ఉప్పు వేసిన వాటర్లో వేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచేయాలి. స్టఫింగ్ కోసం ఇలా ఒక ఆనియన్, 4 స్పూన్స్ కారం, 1 స్పూన్ జీలకర్ర, 4 స్పూన్స్ తెల్ల నువ్వులు, 2 స్పూన్స్ సాల్ట్ వేసుకుని మిక్సీ జార్లో మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఇలా చేసుకోవాలి పేస్ట్ లాగా. మనం ముందుగా కట్ చేసుకుని వాటర్లో వేసిన వంకాయల్ని తీసి ఇలా ఆయిల్లో లైట్గా వేయించుకోవాలి. ముందుగా ఇలా లైట్గా వేయించుకుంటే సరిపోతుంది. ఇవి చల్లారాలి. మనం స్టఫింగ్ పెట్టాలంటే ఈ మధ్య టైంలో మనం శనగపిండి అవి కలిపేసుకున్నాము. 1/2 కేజీ నేను శనగపిండి తీసుకున్నాను. 1/2 కప్పు బియ్యపిండి, 1/2 స్పూను సోడా ఉప్పు, తగినంత సాల్ట్ వేసుకుని వాటర్ వేసుకుని స్మూత్గా కలుపుకుందాము. ఇలా చేస్తే వంకాయ బజ్జీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తయారు చేసుకోండి. మా వీడియోకి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలా స్మూత్గా కలిపేసుకోవాలి. మరొక గిన్నెలో 2 స్పూన్స్ కారం వేసుకుని 3 స్పూన్స్ నిమ్మరసం వేసుకుని ఇలా స్మూత్గా కలుపుకోవాలి. సాస్లా కలపాలి. స్టఫింగ్ పెట్టేద్దాం. చల్లారాయి వంకాయలు. ఇలా స్టఫింగ్ చేసేయాలి. ముందుగా మనం పేస్ట్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకుని స్టఫింగ్ చేయాలి. ఇంకా ఇప్పుడు పిండిలో ముంచి బజ్జీ వేసేసుకోవడమే. చాలా సింపుల్గా అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇన్స్టంట్గా ఏమీ లేనప్పుడు ఇలా వంకాయతో బజ్జీ చేసేయచ్చు. ఆంధ్ర స్టైల్. వేగాయి తీసేసుకుందాం. తీసిన తర్వాత ఇలా మధ్య భాగానికి మరలా కట్ చేసుకుని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, మనం కారం నిమ్మరసం కలిపిన సాస్ని వేసుకుని తింటే ఉంటుందండి. అబ్బబ్బబ్బా, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనండి, బాయ్ అండి.